మీరందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పాను కానీ నాకు నేనుగా వెళ్ళిపోవాలని, చక్రి నన్ను అసహించుకునేలా మీరు నాకు కండిషన్ పెట్టారని నేను వాళ్ళతో చెప్పలేదు. ఇప్పుడు చక్రికి ఏం పెట్టాలి? బయట ఎక్కడైనా హోటల్లో తినేసి రమ్మనండి, లేదంటే ఫ్రిడ్జ్ లో ఆపిల్స్ ఉన్నాయి అవి పెట్టండి. అది కాదంటే స్టవ్ మీద పాలున్నాయి తాగి పడుకోమనండి. అనసూయ అనసూయ, చేయి దించమ్మా. చేయి దించమ్మా అని అంత మర్యాదగా మాట్లాడతావే? ఏయ్, చేయి తీయవే. మా చక్రి మీద చేతడానికి నీకెంత ధైర్యమే? మగాడు చెయ్యెత్తితే తప్పులేదు, కొడితే తప్పులేదు. మీరు అలా సినిమా చూసినట్టు చూస్తారు, కానీ నేను చెయ్యెత్తితే తప్పైందా? నీకింత ఆవేశం ఏంటమ్మా? వద్దు, నీ ఆవేశం తగ్గించుకో. ఏంటి తగ్గించుకునేది? ఏంటి హా? మీ అబ్బాయి కొడితే పడుండడానికి నేను ఇక్కడికి రాలేదు. నాకు కూడా ఆత్మాభిమానం ఉంది. చక్రి చెయ్యి గాల్లో ఆగింది కాబట్టి చక్రి గౌరవం దక్కింది, లేదంటే తిరిగి కొట్టేదాన్ని. అనసూయ ఒకరినొకరు కొట్టుకోవడం కాదు మనం కోరుకుంది, ఇలా అందరిని బాధ పెట్టడం కాదు మన లక్ష్యం. నేను నిన్ను ఇక్కడికి ఏ పరిస్థితిలో తీసుకొచ్చానో నువ్వు మర్చిపోయావు. నీకోసం నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నానో నీకు అర్థం కావట్లేదు. సహనం లేని మనిషి ఏది సాధించలేడు, అర్థమైందా? ఒక్క ఆడదానికి మాత్రమే భూదేవంత సహనం ఉంటుంది. అంత సహనం ఉన్న నాకే ఇక్కడ విరక్తి వచ్చేసింది. ఈ ఇంటి మీద నాకు రోత పుట్టేసింది. నీ అమ్మ వాళ్ళ ముందు నువ్వెప్పటికీ చేతకాని వాడివి అని నాకు అర్థమైపోయింది. అనసూయ, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు అనసూయ. అర్చనక, దాంతో మాట్లాడితే మన గౌరవమే పోతుంది. చక్రిని అంత చులకనగా మాట్లాడుతుంటే ఇక నిన్ను నన్ను ఏం లెక్క చేస్తుంది? అనసూయ, ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇంకా ఇంకా గొడవలొద్దు, అవమానాలొద్దు. నీ మనసులో ఏముందో బయటికి చెప్పు. నీకెన్నిసార్లు చెప్పాలి? నువ్వింకా అదే ఆలోచనలో ఉన్నావా? అయితే నిర్ణయం తీసేసుకుందాం. వెళ్ళిపో ఇక్కడి నుంచి. చక్రి, అమ్మా, నువ్వేం మాట్లాడకు. అనసూయని వెళ్ళిపోనివ్వండి, తను నాకు అక్కర్లేదు. చాలా సంతోషం. ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను. చక్రి, తొందరపడ్డా నాన్నా. తొందర పడుతుంది ఆ మనిషి, జాగ్రత్త పడుతుంది మన చక్రి.
వెళ్ళిపోనివ్వండి. ఎవ్వరూ ఆపాలని ప్రయత్నించకండి. అనసూయ, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. అమ్మా తన నాపకు. చక్రి, మీ ఇద్దరు ఆవేశపడితే అది మీ ఇద్దరికి నష్టం. మీ కాపురం నిలబెట్టుకోవాల్సింది పోయి ఇంత చిన్న విషయానికి తెగతెంపులు చేసుకుంటారా? ఒకరికొకరు తోడుగా నిలబడి సాధించుకుంటేనే మీ జీవితానికి మీ కాపురానికి అర్థం. అనసూయ, నువ్వెక్కడి నుంచి కదిలితే నా మీద ఒట్టే. చక్రి వెళ్ళిపోమని చెప్పాక మీరు ఒట్టు పెట్టుకుంటే ఆగుతానా? ఆగను, వెళ్ళిపోతాను. నా మీద ఒట్టంటే నేను చచ్చినంత ఒట్టు. నా శవాన్ని దాటి ఇక్కడి నుంచి వెళ్ళు. చక్రి నేను ఆవేశంలో వెళ్ళమన్నాడు కానీ ఆలోచించి కాదు. దయచేసి అర్థం చేసుకో. నువ్వు కూడా ఆవేశంలో వెళుతున్నావు కానీ వెనక ముందు ఆలోచించి కాదు. బ్యాగ్ సర్దుకొని బయలుదేరా. బాగానే ఉంది. మీ పుట్టింటి వాళ్ళకి ఏమని సమాధానం చెప్తావు? వాళ్ళకి ఈ విషయం తెలియటం ఎంతోసేపు పట్టదు కదా. అర్చనక్క, వెళ్ళిపోతూ ఆ మనిషి కాదు, ఆపి నువ్వు తప్పు చేస్తున్నావు. నేను తప్పు చేయట్లేదు జయలక్ష్మి, సరిదిద్దుతున్నాను. అనసూయ, లోపలికి పద. అనసూయ, చిన్న పిల్లలాగా ప్రవర్తించుకో. జీవితంలో తీసుకునే మంచి నిర్ణయాల వల్ల జీవితం బాగుపడుతుందో వెనకబడుతుందో ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఆవేశంలో తీసుకునే నిర్ణయం వల్ల నష్టం జరుగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలన్న ఆలోచన నీ మనసులోనికి రానియకు. గుర్తుంది కదా నా మీద ఒట్టు? కాసేపు ప్రశాంతంగా ఆలోచించు. మళ్ళీ ఇలాంటి తప్పు చేయకూడదని గట్టిగా మనసులో అనుకో. నీ ప్రాణం మీద ఒట్టేసుకొని మన చక్రి భవిష్యత్తు నాశనం చేద్దామని చూస్తున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? దాన్ని ఉద్ధరించడానికి బయలుదేరిపోయావు. అర్చన, మన ప్రాణాలు అడ్డేయాల్సింది చక్రి సంతోషం కోసం గాని చక్రి కీడు కోసం కాదు.
మాట కట్టుబడి ఆ మనిషి వెళ్ళిపోతుంటే నీకేంటంత జాలిదయ్యా? ఇంటి గౌరవం తాకట్టు పెట్టిన మనిషి అసలు ఇంట్లో ఉండటానికే వీల్లేదు. హారం విషయంలో అనసూయ తప్పేం లేదక్కా. చక్రితే తప్పద్దా? ఈ విషయం నేను మీ అందరికి ఎలా చెప్పాను? చెయ్యాలనుకున్నదంతా చేసేసి ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? సమాధానం చెప్పాక నువ్వు చేస్తున్నది మంచిది కాదు. జయలక్ష్మి, నాలో ఎలాంటి దురుద్దేశాలు లేవు. మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. కాకపోతే అది ఇద్దరి జీవితాల్లోనూ. జానకమ్మ, ఈ విషయంలో నన్ను క్షమించు. అనసూయ వెళ్తుంటే నా ప్రాణం తట్టుకోలేదు, అందుకే ఆపాను. వాళ్ళిద్దరి జీవితాలు ఒకరితో ఒకరికి ముడిపడిపోయాయి. ఇద్దరు కలిసే వాళ్ళ ప్రయాణం కొనసాగించాలి. ఆ ప్రయాణానికి ఎదురయ్యే అడ్డంకుల్ని మనం తొలగిద్దాం. చక్కగా వాళ్ళ కాపురం సాగిపోయే మార్గం వెతుకుదాం. అప్పుడు నా మాట ఇదే, ఇప్పుడు ఇదే. అర్థం చేసుకో జానకమ్మ. అనసూయ, అనసూయ, చక్రి చెయ్యి గాల్లో ఆగింది కాబట్టి చక్రి గౌరవం దక్కింది. లేదంటే తిరిగి కొట్టేదాన్ని. చక్రి, అమ్మా, అనసూయ తరపున నేను నిన్ను క్షమాపణ అడిగాను, కానీ నిజానికి క్షమించమని అడిగే అర్హత అనసూయకు గాని నాకు గాని లేవు. అనసూయ అంటే మీకు ఇష్టం లేకపోయినా ఎలాగోలా మీకు నచ్చేలా చేయొచ్చని, అనసూయని ఇంటి కోడలుగా మీరు ఒప్పుకునేలా చేయొచ్చని నమ్మకంతోనే తనని ఇక్కడికి తీసుకొచ్చాను. వచ్చిన కొత్తలో తెలియక ఏవేవో తప్పులు చేసింది. ఆ తప్పులు మీరు ఎత్తి చూపిస్తున్నా అనసూయ కరెక్టేనని నేను సపోర్ట్ చేశాను. కానీ ఇప్పుడు తెలిసి తెలిసి తప్పులు చేస్తోంది. మీరంటే గౌరవం లేకుండా చాలా తప్పుగా ప్రవర్తిస్తోంది. కోడలుగా అనసూయను గెలిపించాలని ప్రయత్నిస్తూ కొడుగ్గా ప్రతిసారి నేను ఓడిపోయానమ్మా. ఓడిపోతూనే ఉన్నాను. అనసూయ ప్రవర్తన వల్ల మీరెంత బాధకు గురయ్యారో నాకు తెలుసమ్మా. అనసూయ మీద మీకెప్పటికీ మంచి అభిప్రాయం కలగదేమోనన్న భయం పట్టుకుంది. బంగారం విలువ నిప్పుల్లో తెలుస్తుంది, మనిషి విలువ నిలకడ మీద తెలుస్తుంది. అనసూయ విషయంలో తొందరపడి పెళ్లి నిర్ణయం తీసుకున్నావని మేమందరం ఎందుకన్నామో నీకిప్పటికైనా అర్థమైందా? ఇప్పుడిప్పుడే అర్థమవుతుందమ్మా. జానకమ్మ కోరిక నెరవేరాలంటే నేను ఇంకా బాగా అర్థం కావాలి చక్రి. నేనంటే నీకు ఇంకా ఇంకా విరక్తి కలగాలి. చక్రి, ఈ జానకమ్మ బతుకున్నంతకాలం నీ జీవితం బాగుండాలనే కోరుకుంటుంది, కానీ నిన్ను బాధ పెట్టాలని కోరుకోదు.
అమ్మ చావు బతుకుల్లో ఉన్నా అమ్మ గుండె మాత్రం బిడ్డ క్షేమంగా ఉండాలనే కోరుకుంటుంది. ఈ విషయం నువ్వు తెలుసుకుంటే చాలు. అమ్మా, అమ్మ మనసు అర్థం చేసుకోలేని బిడ్డను కాదమ్మా నేను. మీ పెంపకంలో పెరిగిన వాణ్ణి. తన మీద ఎక్కడో ఒక చిన్న నమ్మకం. ఆ నమ్మకం వల్లే నేను ఆగుతున్నాను. అనసూయ మరీ అంతలా తెగించి మాట్లాడే మనిషి కాదమ్మా. చక్రి, నా మీద అలాంటి నమ్మకం పెట్టుకోవద్దు చక్రి. అనసూయ ఇంతలా ప్రవర్తిస్తున్నా నువ్వు చాలా ఓపిగ్గా ఉన్నావమ్మా. అర్హత లేకపోయినా అడుగుతున్నానమ్మా. ఈ ఒక్కసారికి దయచేసి అనసూయను క్షమించు. నా మీద చక్రికి అసహ్యం కలగాలన్నా, మీరు కోరుకున్న జరగాలన్నా ఏ మాత్రం చేయకపోతే ఆనదు. మెల్లమెల్లగా డోస్ పెంచుతాను. మీ కథ నెరవేరుస్తాను. తన మీద ఎక్కడో ఒక చిన్న నమ్మకం. ఆ నమ్మకం వల్లే నేను ఆగుతున్నాను. అనసూయ మరీ అంతలా తెగించి మాట్లాడే మనిషి కాదమ్మా. చక్రి, అనసూయ గురించే కదా జానకమ్మతో మాట్లాడొస్తున్నావు? మనం ఎన్నిసార్లు ఎన్ననుకున్నా మీ కాపురంలో చిక్కులు వెంటనే తొలగిపో. దానికంటూ ఒక టైం రావాలి. ఆ టైం వచ్చినప్పుడు మీ కాపురానికి వచ్చిన సమస్య దూదిపింజలా ఎగిరిపోతుంది. అప్పటికి అనసూయ నువ్వు హాయిగా గాల్లో తేలిపోతారు. చక్రి, అనసూయని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమనే అధికారం ఇక్కడెవరికి లేదు. ఇంకోసారి ఆ మాట అంటే నేను సహించాను. తప్పు తన మీద వేసుకొని నింద తను భరిస్తుంటే తెలుస్తుంది కదా ఎంత మంచి అమ్మాయో. అలాంటి మనిషి నీకు దొరకదు చక్రి. అర్థం చేసుకుని మసలుకో చక్రి. ఎప్పటికైనా అనసూయని ఏలుకోవాల్సింది నువ్వే, అది గుర్తుంచుకో. కనురెప్పల కదలికతో తెలిపేది కాదు, చిరునవ్వుల సందేశం పొందేది కాదు. హృదయంలో ఏముందో చెప్పాలనుకున్నా పెదవుల్లో పదమేది పలకదు ఏమైనా. ఈ అలజడి ఏనాడు అంతం కాని కాదు ఏమో. అత్తయ్య, ఏం చూస్తున్నారు అత్తయ్య? మీరింత చెప్పాక కూడా నా మీద ఎక్కడో కాస్త నమ్మకం ఉందని చక్రి చెప్పినందుకు ఆలోచిస్తున్నారా? నా బాధ కూడా అదే అత్తయ్య. ఆ కారణం వల్లే మీరనుకున్నది నేను ప్రయత్నిస్తున్నది ఆలస్యం అవుతుంది.
చక్రికి అంత తొందరగా నా మీద అసహ్యం కలగట్లేదు. నా శక్తికి మించి ప్రయత్నిస్తున్నాను అత్తయ్య. అయినా నా మీద చక్రికి పూర్తిగా అసహ్యం కలగట్లేదు. నన్నేం చేయమంటారు? ఇంకా ఏం ఆలోచించమంటారు? రాక్షసులా ఇంకెంతలా నటించమంటారు? అన్ని ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను అత్తయ్య. రేపు నా ప్రయత్నం ఫలించి నేను అనుకున్నట్టే జరిగితే చక్రి రేపే నన్ను ఇంట్లో నుంచి బయటికి గిట్టేస్తాడు. నేనేం చేయబోతున్నానో రేపు మీరే చూస్తారు.